బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. 2019 తర్వాత కడప జిల్లాలో నియమించబడిన హోంగార్డులకు ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్నవారిని, వారి దగ్గర పనిచేసిన వారందరినీ కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారని ఆరోపించారు. అధికారులను తప్పుదారి పట్టించే అవకాశంతో పాటు కీలక విషయాలను వైఎస్ఆర్సీపీ నాయకులకు చేరవేసే అవకాశం ఉందన్నారు. వీరిని ఇతర జిల్లాలకు పంపాలి, లేకుంటే ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. 2019 తర్వాత కడప జిల్లాలో నియమించబడిన హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్నవారిని, వారి దగ్గర పనిచేసిన వారందరినీ కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారని ఆరోపించారు. అధికారులను తప్పుదారి పట్టించే అవకాశంతో పాటు కీలక విషయాలను వైఎస్ఆర్సీపీ నాయకులకు చేరవేసే అవకాశం ఉందన్నారు. వీరిని ఇతర జిల్లాలకు పంపాలి, లేకుంటే ఎన్నికల విధుల నుంచి బహిష్కరించాలి, మినహాయించాలి అని కోరారు. ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కడపలో ఎవరైతే హోంగార్డులు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్నికల విధుల నుంచి మినహాయించాలి, లేదంటే వేరే జిల్లాలకి బదిలీ చేయాలని కోరుతున్నారు. దీనికి ఆయన రీజన్స్ కూడా చెప్తున్నారు. 2019కి ముందు ఎవరైతే జగన్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేశారో ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అయినటువంటి మొత్తం అందరినీ కూడా కడపలో ఉన్నటువంటి సీఎం హోంగార్డులందరినీ కూడా బదిలీ చేయాలంటున్నారు. అంటే వీరందరూ కూడా ఎవరైతే పర్సనల్ గా సెక్యూరిటీగా పనిచేశారో అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు అందరూ కూడా వాళ్లే హోంగార్డులుగా ఉన్నారు కడపలో అంటున్నారు. మరి దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉంది ఎన్నికల ప్రధానాధికారి? ఏమని ఈ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు ఎక్కడికక్కడే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు కావాల్సినటువంటి అన్ని ఎత్తుగడలను కూడా ఇటు టీడీపీ కూడా అన్ని కోణాల్లో కూడా ఈసీకి ఫిర్యాదులు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 2019 తర్వాత కడప జిల్లాలో నియమించబడేటువంటి హోంగార్డులందరినీ కూడా ఇతర జిల్లాలకు చేయాలంటూ కూడా ఈ రోజు ఈసీకి అటు ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి ఒక లేఖ రాశారు. అయితే దీనిపైన ఇంకా ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదు. కానీ ఏదైతే 2019 తర్వాత నియమించబడ్డటువంటి హోంగార్డులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలోనూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు. సాధారణంగా ఏదైతే పోలీసు రిక్రూట్మెంట్ కి రాత పరీక్ష అలాగే దేహ దారుఢ్య పరీక్షలు ఉంటాయి. కానీ హోంగార్డులుగా అవేమీ లేకుండా ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి జిల్లా అధికారులకు చెప్పి నియమించుకునేటువంటి సౌలభ్యం ఉన్న నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కాబట్టి వీరందరూ ఇప్పుడు ఏదైతే అక్కడ ఉండేటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్లు మాయమవడానికి కానీ, లేదంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వైసీపీకి ఇచ్చేటువంటి ప్రమాదం ఉందని కనుక తక్షణమే ఈసీ దీనిపైన దృష్టి పెట్టి హోంగార్డులందరినీ కూడా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలంటూ కూడా ఆయన లేఖలో పొందుపరిచినటువంటి పరిస్థితి. అయితే ఈ లేఖ పైన ఇప్పుడు ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. అంటే ఏడుకొండలు ఏదైతే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఏవైతే ఆయన ఇక్కడ ఇందులో ఈ లెటర్ లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారో వైసీపీకి ఇన్ఫర్మేషన్ చేరవేసే అవకాశం ఉంది, లేదంటే అధికారులను తప్పుదో పట్టించే అవకాసం ఉందని చెప్పి, మరి ఈ మేరకు ఏమన్నా ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అంటే ఇప్పటి వరకు ఈ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా బయటకు రాలేదు. కానీ ఇది
భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాత్రం దీన్ని వ్యక్తపరచడంలో ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒకటి తారసపడే ఉంటది కాబట్టి ఈయన ఒకటి లేఖ రాశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్నికల్లో మాత్రం అటువంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా హోంగార్డులకు ఆ సొంత మండలాల్లోనే ఉద్యోగం ఇస్తారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి అనే దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ముఖ్యంగా ఒకే మండలంలో ఉండేటువంటి హోంగార్డులు పక్క మండలాలకు బదిలీ చేసినప్పటికీ కూడా కొంతవరకు ఈ యొక్క ఏదైతే ఈ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. అలాగే అధికారులను తప్పుదారి పట్టించడానికి ఆ మండలంలో ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయన్నది ఆ మండలంలో పుట్టిపెరిగినటువంటి హోంగార్డులకు బాగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారందరినీ బదిలీ చేయాలని చెప్పేసి ఆయన లేఖలో కోరడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి అనేటువంటి ఒక అనుమానంతో కూడా ఈ లేఖను రాశారు. అయితే దీనిపైన ఈసీ మరికొద్ది సేపట్లో ఏ విధమైనటువంటి జవాబు ఇస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ లేఖను పరిగణలో తీసుకుని ఇప్పుడు బదిలీ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.